మీ అందరికీ కూడా చరిత్రలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేయాలి. అర్థశాస్త్రాన్ని రాసిన కౌటిల్యుడు చాణక్యుడు ఒక సామ్రాజ్యానికి మహామంత్రిగా సలహాదారుగా ఉన్నాడు. ఆయన ఇంటికి ఒక చుట్టం వచ్చిండు. ఒక గంట సేపు వెయిట్ చేసిండు. అప్పుడు చాణక్యుడు తను చేస్తున్న పనినంతా ఒక గంట సేపు తర్వాత ఆపేసి అక్కడున్న దీపాన్ని ఆర్పేసి ఇంకొక దీపాన్ని వెలిగించి ఆ బంధువును కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పు ఏం పని మీద వచ్చారు అని చెప్పి అడిగిండు. ఆ బంధువు ఆశ్చర్యంగా అడిగిండు, ఆ దీపం బాగుండే కదా, దాన్ని ఎందుకు ఆర్పినరు, అది ఆర్పి కొత్త దీపాన్ని ఎందుకు వెలిగించిరు మీరు అంటే, ఆ రోజు చాణక్యుడు కౌటిల్యుడు ఏం చెప్పిండంటే, అప్పుడు నేను ప్రభుత్వ పనిని చేస్తూ ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు చూస్తూ ఉన్నా, అందుకే ఆ పని ప్రభుత్వ పని కాబట్టి ప్రభుత్వం ఆ దీపం ఖర్చు భరిస్తుంది. ఇప్పుడు ఇది నా పర్సనల్ విషయము, బంధువుగా నువ్వు వచ్చిడు నేను మాట్లాడుతున్నా కాబట్టి ఈ దీపము నా సొంత డబ్బులతోటి ఈ దీపాన్ని వెలిగించి దానికి కావాల్సిన చెంబును నా సొంత డబ్బులతోటి కొంటున్నా అని చెప్తూ తన అర్థశాస్త్రంలో ఏం రాసిండంటే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే రాజు అంతకంటే గొప్ప పాపాత్ముడు ఈ భూప్రపంచంలో ఉండడు, నరకంలో ఆయనకు అత్యధికమైన కఠినమైన శిక్ష పడుతుంది అని చెప్పి అదే అర్థశాస్త్రంలో రాసిండు. నేను అందుకే గత ప్రభుత్వానికి చెప్తా ఉన్నా,